నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను విఎస్ఆర్ మూర్తి. మరి కొన్నాళ్లుగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కూటమి దక్కించుకుంటుందనే వార్తా విశేషాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుంది అనేది చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. దీని మీద క్యాంపు రాజకీయాలు కూడా నడిచిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు జీవీఎంసీ పీఠం కూటమి దక్కించుకోవడం అనేది వార్తాంశం. ఇప్పుడు మరి దీనిపై ప్రస్తుతం ఏంటంటే మనం స్పెషల్ డిబేట్ చేయబోతున్నాం. అంతకుముందు స్మాల్ డీటెయిల్స్ చూద్దాం. మేయర్ హరివెంకట కుమార్పై అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గింది. ఈ సమావేశాన్ని వైసీపీ పార్టీ బహిష్కరించింది. అయితే సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరవడం విశేషం. అవిశ్వాసానికి అనుకూలంగా 74 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. దీంతో విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. న్యాయం ధర్మం గెలిచిందని పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారని గంటా అంటున్నారు. మరి మంచి మేయర్ను త్వరలో ఎంపిక చేస్తామని కూడా గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. మరి దీనిపై మనం ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రీమతి లక్ష్మీ భార్గవి గారు, టీడీపీ నాయకురాలు. నమస్కారం అమ్మా, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అలాగే కార్తీక్ గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ కార్తీక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, రైట్ అండి. మరి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకుంటానని శత విధాలా ప్రయత్నించి, అలాగేంటంటే పూర్తిగా దాని మీద కొన్ని క్యాంపు రాజకీయాలు కూడా నడిపి ఎట్టకేలకు కూటమి జనసేన సపోర్ట్తో మొత్తం ఏంటంటే అది కూటమి దక్కించుకోవడం విశేషం. మరి దీంట్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి కార్తీక్ గారు. ఎస్, నిజానికి తెలంగాణలో జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలానో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీబీఎంసీ అలాగా, అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అలాగా దాని ప్రెస్టేజ్ గా తీసుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. సరే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి అంటే ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీలు, ఆ రోజు కూటమి ఇంకా జట్టగట్టలేదు. టీడీపీ గాని జనసేన గాని బీజేపీ గాని చేసిన ప్రధాన ఆరోపణ ఏంటి అంటే ఆ రోజు వైసీపీ సక్రమంగా ఎన్నికలు జరపలేదు, అవతల వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేసింది, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది, అవతల నామినేషన్ వేసే అవకాశం కూడా అవతల పార్టీలు ప్రతిపక్షాలకు ఇవ్వలేదు ఆ రోజు వైసీపీ అని చెప్పేసి ఆ రోజు టీడీపీ వైసీపీ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. ఆ రోజు 58 మంది కార్పొరేటర్లు గెలిచిన వైసీపీ జీవీఎంసీని కైవసం చేసుకుంది. కానీ మొన్న ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి వైజాగ్ మీద పెద్ద ఎత్తున కనేశారు. ఎందుకంటే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో, అంత పెద్ద వైజాగ్ జిల్లాలో వైసీపీ గెలిచిన కేవలం 2 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ మాత్రమే. కాబట్టి ఈ జీవీఎంసీ పరిధిలో వైసీపీ ఎక్కడ గెలవలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కార్పొరేటర్ మనం తీసుకోగలిగితే జీవీఎంసీ మన చేతుల్లో ఉంటది. ఎందుకంటే ఆ వైజాగ్ని అభివృద్ధి చేయాలి అంటే, వైజాగ్ మన కంట్రోల్లో ఉండాలి అంటే జీవీఎంసీ మేయర్ మన చేతుల్లో ఉంటే అవసరం కూటమి పార్టీలు భావించాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ కేంద్రంగా చాలా అభివృద్ధిని కూటమి ఆశిస్తుంది. ఇప్పుడు టీసీఎస్ వస్తుంది, టీసీఎస్ ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? వైజాగ్ జీవీఎంసీ పరిధిలోనే పెట్టుబడి పెడుతుంది. లులు గ్రూప్ వస్తుంది, లులు గ్రూప్ ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? జీవీఎంసీ పరిధిలోనే పెడుతుంది. ఈ కంపెనీలకి అడ్డు తగలకుండా ఉండాలి అంటే జీవీఎంసీ మన చేతుల్లో ఉండాలని కూటమి పార్టీలు ప్రధానంగా అనుకున్నాయి. సరే, మా రాజకీయ విశ్లేషకులుగా పార్టీలు మారటం కరెక్టా తప్ప అంటే నేను తప్పనే భావిస్తాను. మరి ఆ తప్పు ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు చెప్పండి? అందరూ పార్టీలు మారుతున్న వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ పార్టీ గురించి మార్చడం గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారుతున్నారుగా. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ పార్టీ మారేవాళ్ళే. మరి కార్పొరేటర్ని మనం ఎలా టార్గెట్ చేయగలం? మరి అలా కూడా గతంలో వైసీపీ కూడా వల్లభనేని వంశీ టీడీపీలో కలిసి వైసీపీలో పోయినోడే కదా, కరణం బరణం అలాంటే కదా. కాబట్టి ఈ పార్టీల మార్పుకి ఎవరు అతీతం కాదు, ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఇలా కార్పొరేటర్ని చేర్పించుకొని జీవీఎంసీని ఇలా కూటమి ప్రధానంగా ఈ వైసీపీ కి కూటమి పార్టీల మధ్య గత ఒక నెల రోజులుగా పెద్ద టగ్గాపోరు నడుస్తుంది. ఎలా దక్కించుకోవాలని కూటమి, కాపాడుకోవాల్సిందని వైసీపీ. ఒక టైంలో బెంగళూరులో క్యాంప్ పెట్టింది వైసీపీ. వచ్చే సత్యనారాయణ లీడ్ చేశారు. చాలా క్లియర్ గా వచ్చే సత్యనారాయణ రంగంలో దిగి ఎట్టైనా సరే జీవీఎంసీని తమకే కాపాడుకోవడం వైసీపీ శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ చివరికి కూటమే దక్కించుకుందని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, బలం వాళ్ళది, ఎమ్మెల్యేలు వాళ్ళు మొత్తం జీవీఎంసీ పరిధిలో వాళ్ళే ఉన్నారు. తర్వాత 2 ఎంపీలు ఉన్నాయి, 64 మంది కార్పొరేటర్లు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మొత్తంగా 74 మంది ఓట్లతోటి ఆ జీవీఎంసీ కూటమి వశమైందని చెప్పాలి. మొత్తం 98 మంది, ఒక్క కార్పొరేటర్ ఏదో ఖాళీ ఉన్నట్టుంది. ఎందుకంటే
జనసేన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ కార్పొరేటర్, అంటే తర్వాత ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. కాబట్టి మొత్తం 97 మందిలో సిపిఐ కోట్ ఉంది, సిపిఎం కోట్ ఉంది, వాళ్ళు బహిష్కరించారు. వైసీపీ కూడా చివరిలో బహిష్కరణే వాళ్ళ మార్గం ఎంచుకున్నారు. 24 మిగతా 64 మంది కార్పొరేటర్ మద్దతుతోటి జీవీఎంసీ పీఠాన్ని కూటమి దక్కించుకోవటం, అంటే ఈ అవిశ్వాసాన్ని నెగ్గించుకోవడం ద్వారా కూటమి దక్కించుకోవడం జరిగిందండి. రైట్ అండి. మరి ఏంటి క్యాంపు రాజకీయాల విశేషాలండి? క్యాంపు రాజకీయం అట్లా నడపడం తప్పనిసరినా? అంటే ఏంటంటే మీరు చెప్పినట్టుగా విశాఖపట్నం అభివృద్ధి కోసం మరి అందరు కార్పొరేటర్లు తాటి మీదకి రావాలి కదా, అట్లా కాకుండా క్యాంపు రాజకీయాలు నడపడం కరెక్టే అంటారా మరి? అంటే ఇప్పుడు కూటమి వైపు నువ్వు చేసినప్పుడు కూటమి కారణాలు, అదే అభివృద్ధిని కొనసాగించాలన్నా, జీవ విషయంలో ఎలాంటి అడ్డు లేకుండా ఉండాలన్నా, రాజకీయ భేదాలు, రాజకీయ కుట్రలకు తావు లేకుండా ఉండాలని జీవీఎంసీ తమ పరిధిలో ఉండాలని కూటమి ఆలోచన. దాన్ని కాపాడుకోవాలనే క్రమం వైసీపీది. కాపాడుకోవటం అంటే ఏంటి అర్థం? వీళ్ళు రాకపోవటం అంటే ఏంటి అర్థం? బేరసారాలే. రాజకీయ పార్టీలు చేసేది బేరసారాలే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఎవరు పార్టీలు మారినా వాళ్ళ స్వప్రయోజనాల కోసమే పార్టీలు మారతారనేది మనందరికీ తెలిసిన విషయం కదండి. కాబట్టి ఎవరి పార్టీ వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకు క్యాంప్ పెట్టుకున్నారు. సరే, ఎంత క్యాంప్ పెట్టుకున్నా కూటమి లాగేస్తుంది అనుకోండి, అధికారాన్ని ఉపయోగించేసుకున్న వేరే విషయం అనుకోండి. కానీ క్యాంప్ పాలిటిక్స్ రాంగ్ రైట్ అన్న పార్టీలు మారటమే తప్పు నా ఉద్దేశంలో. ఒకవేళ పార్టీలు మారే అవకాశాలు కనుక వస్తే వాళ్ళు వాళ్ళ పదవులకి రాజీనామా చేసి ప్రజలకు ఎందుకు పార్టీ మారుతున్నామని చెప్పి మళ్ళా ప్రజల మద్దతు కూడబెట్టుకుని మళ్ళీ అదే స్థానంలో గెలిచి పార్టీ మారితే ఓకే నాకు. కానీ ఎలాంటి రాజీనామాలు చేయకుండా పార్టీలు మారటం అనేది అసలు ఒక ఆంధ్రప్రదేశే కాదు, నేను దేశం మొత్తం అట్నే ఉంది. కాబట్టి మనం ఎవరిని అనే పరిస్థితి లేదు ఇక్కడ పర్టికులర్ గా. కానీ ఏది ఏమైనా ఇవాళ వైజాగ్ అభివృద్ధి ఆశిస్తున్న క్రమంలో ప్రభుత్వం చేతుల్లోనే జీవీఎంసీ ఉండటం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వైజాగ్ లో మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి ఓపెన్ చేసిపోయినటువంటి సందర్భం కానీ, ఇప్పుడు మన కళ్ళ ముందు నేను చెప్పిన 2 కంపెనీలు టీసీఎస్ కానీ, తర్వాత లులు గ్రూప్ కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, టీసీఎస్ కి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 99 పైసలకే ఎకరం ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. దానికి ఉన్న కారణం ఏంటంటే టీసీఎస్ అలా ఇస్తున్నారు అనే ప్రచారం కనుక కార్పొరేట్ వర్గాల్లో కనుక వెళితే విపరీతంగా కార్పొరేట్ కంపెనీలు వైజాగ్ వస్తాయి అని ఒక ఆలోచన. ఎందుకంటే మన చుట్టూ ఉన్న బెంగళూరును దాటుకొని, పక్కనే ఉన్న చెన్నైని దాటుకొని, ప్రధానంగా సౌత్ ఇండియాలో ప్రధాన సిటీ అనుకున్న హైదరాబాద్ దాటుకుని వైజాగ్ రావాలంటే ఆ కంపెనీలు మనం ఆకర్షించగలగాలి. అంటే ఈ ప్రభుత్వం అందరికన్నా భిన్నంగా ఈ కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయదలుచుకుంది అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఆ వాతావరణం క్రియేట్ చేస్తేనే కంపెనీలు వస్తాయి. అందుకని అది అనుకుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ కి జీవీఎంసీ అడ్డుపడితే, జీవీఎంసీ వైసీపీ చేతుల్లో కనుకుంటే అడ్డుపడే అవకాశం ఉండొచ్చు కాక. కాబట్టి ఏదేమైనా అది కూటమి చేతుల్లోకి రావటం, ఒక పక్క చూసినప్పుడు రాజకీయాలు మారటం, పార్టీలు మారటం అనేది కోణంలో ఖండించాల్సి ఉన్నప్పటికీ కూడా మంచి జరిగే కోణాలు మాత్రం మనం సమర్థించాల్సిందే అండి. రైట్ కార్తీక్ గారు, థ్యాంక్ యూ. రైట్, మరి లక్ష్మీ భార్గవ్ గారు, మొదటగా మీకు శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏంటంటే జీవీఎంసీ మేరుపీఠం దక్కించుకుంది. అయితే ఇప్పుడు కార్తీక్ గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు వినే ఉంటారు ఏంటంటే వైజాగ్ని అభివృద్ధి చేయాలి, అలాగే ఏంటంటే సౌత్ ఇండియాలో బెంగళూరుని అట్లాగే ఏంటంటే హైదరాబాద్ని దాటుకుని రావాలి. కాబట్టి తాయిలాలు అంటే ఆకర్షణ అనేది ఒకటి ఉండాలి. కాబట్టి ఏంటంటే అందుకనే ఏంటంటే ఇలాగా 99 పైసలకి ఇవ్వడం, అలాగే ఏంటంటే దాన్ని మార్కెటింగ్ చేసుకునే ఆస్పెక్ట్ని కూడా చూస్తున్నారు. టీసీఎస్కి అట్లా ఇచ్చారని ఇప్పుడు చెప్తూనే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వైజాగ్ సర్వతోముఖ అభివృద్ధి కోసం కట్టుబడి ఉందా? ఉంటే ఏ మేరకు ఉంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా 3 రాజధానులు అనే ఒక ఇష్యూని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళు ఎంటైర్గా వైజాగ్ భూములు కబ్జా చేసే క్రమంలోనే పనిచేశారు. మనం చేసిన ధర్నాలు కానీ, లేకపోతే చాలామంది కోర్టుకి అప్రోచ్ అయ్యే విధానం కానీ మీరు చూసారు అప్పట్లో కూడా. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే వైజాగ్ని కబ్జా చేయడం. ఎలా కబ్జా చేయాలంటే అక్కడ ఉన్న వాల్యుబుల్ భూములంతా ఆక్రమించి అక్కడ ప్రశాంతంగా ఉన్న వైజాగ్ని డిస్టర్బ్ చేసి, వైజాగ్లో ఉన్న వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే వాళ్ళ సొంత ఏదైతే వాళ్ళకి పోస్టులు ఇచ్చే వాళ్ళకి కూడా, ఇప్పుడు గత గవర్నమెంట్లో పనిచేస్తున్న ఈ మేయరు కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం, అంటే వాళ్ళ నాయకులకి, వాళ్ళ పెద్దలకి, వాళ్ళకి కట్టబెట్టే దానికోసం పనిచేస్తారు. వైజాగ్లో ఆమె వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా డ్రగ్స్ మాఫియా అయితేనేమి, ల్యాండ్ కబ్జాలు అయితేమి, దందాలు అయితేమి, ఇలా ఒకటేంటి వాటెవర్ ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే అసలు వైజాగ్ జనాలందరూ కూడా చాలా విసిగి భయపడిపోయిన సందర్భాలు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వాళ్ళకి మర్డరేటం చేయడం అనేది చాలా మంది మన కళ్ళ ముందు చూసాం. పట్ట పగలే ఈ ల్యాండ్ కబ్జాల కోసం మధ్యవర్తుల్ని ఎక్కడికక్కడ చంపేయడం, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకెళ్ళి నిర్బంధించి వాళ్ళ దగ్గర
వాళ్ళకి ఏవి కావాలి అవి వాళ్ళు తీసుకునే క్రమాన్ని మనం చాలా వరకు చూసాము. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి మేడం. ఎస్ సో యూఆర్ ఆడియబుల్. ఎస్ చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో జనాలు వాళ్ళు అందరు కూడా వాళ్ళు కార్పొరేటర్లు కూడా చాలా మంది ఈవెన్ వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కూడా వాళ్ళు డిసప్పాయింట్ అయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రజలు గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయలేకపోయాం. ఓకే. మనం నిజంగా హెల్దీగా ఉన్న ఈ వైజాగ్ లో మనం ఏదైతే గవర్నమెంట్ కోరుకుందో, ఏదైతే ప్రజలు మనకి నమ్మి ఓటేశారో, మరి ఆ స్థానంలో ఉండి సరిగ్గా పనిచేయలేకపోయిన ఇంటెన్షన్ తో చాలా మంది ఆ డిసప్పాయింట్ లో ఉన్నారు. సరైన సందర్భం కోసం కూడా వెయిట్ చేస్తారు. చాలా మంది అనుకుంటున్నారు బెదిరించారు, భయపెట్టారు, కూటమి తాలుగా వాళ్ళ తాలుగా ఆ మెజారిటీని చూపించో లేకపోతే భయపెట్టో వాళ్ళని ఇచ్చేసో వాళ్ళని మసిబూస్ చేసో ఇలా తీసుకున్నారని చాలా అనుకున్నారు. కానీ అదేమీ కాదు. వాళ్ళంతటా వాళ్ళే డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బాగాలేదు, వైజాగ్ మీద ఆయన చూపించిన ఇంటెన్షన్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత కడప తాలుగా రౌడీయిజం అంతా వైజాగ్ లో గత 5 ఏళ్ళు చూసాం. కాబట్టి దీనికి స్వస్తి చెప్పాలి. స్వస్తి చెప్పాలంటే ఏం చేయాలి? ఈ కూటమిలో ఉన్న మంచి గవర్నమెంట్, మంచి పరిపాలన తీసుకురావాలనే ఇంటెన్షన్ అనేది ఇక్కడ మెజారిటీ ఇంటెన్షన్ పనిచేస్తుంది. రైట్ మేడం. అలాగే మరి ఇప్పుడు ఏంటంటే కూటమి ఈ విజయం సాధించడంలో జనసేన కూడా ప్రముఖ పాత్ర వహించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కార్పొరేటర్లు జనసేనలో కూడా కార్పొరేటర్లు చేరడం వల్ల తప్పనిసరిగా కూటమికి సపోర్ట్ వచ్చిందంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అఫ్ కోర్స్ కూటమి తాలుగా ఇంటెన్షన్ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెరీ బిగినింగ్ నుంచి కూడా బాబు గారు తాలుగా ఆలోచన, ఆయన ఐడియాలజీ చాలా బాగుంటుంది. ఆయన ఏ పని చేసినా చాలా ముందు చూపుతో చేస్తారు. కాబట్టి ఆయన తాలుగా ఇంటెన్షన్ ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి ఏదైనా మనం మంచి చేయాలి, సొసైటీకి న్యాయంగా వెళ్ళాలి. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన ఆర్థికంగా ఎలా అయితే చితికిపోయిందో దాన్ని మనం కొంచెం బాగా చేయాలని ఇంటెన్షన్ ఆయన మైండ్లో 100% ఉంది. కాబట్టి ఆయన ప్రతి కథలకి ప్రతి ఆలోచన బాబు గారికి అనుగుణంగానే ఆయన ఆలోచన కానీ వాళ్ళ కార్పొరేటర్లు ఆయన కోఆపరేట్ చేసే విధానంగానే కనిపిస్తోంది ఇవాళ. రైట్. మరి లక్ష్మీవారు గారు అయితే ఏంటంటే మీకు ప్రధాన పోటీ ఇప్పుడు విశాఖపట్నం, ఆయన ఇందాక కార్తీక్ గారు చెప్పినట్టుగా సౌత్ ఇండియాలో బెంగళూరు, సరే బెంగళూరుకి హైదరాబాద్ కాంపిటీషన్. ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ని దాటుకుని విశాఖపట్నం వరకు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం, మార్గదర్శకత్వం తప్పనిసరిగా అందరికీ ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఎంతవరకు వాళ్ళకి ఏంటంటే ఒక ఆఫర్స్ ఇచ్చి తాయిలాలు ఇచ్చి ఎంతవరకు విశాఖ అభివృద్ధికి సహకరించదు, ఆ దిశగా మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? బస్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా, ఎన్ని అందరు కూడా అపోహలు పడిపోతున్నారు. చాలా తక్కువ ప్రైస్కే ల్యాండ్స్ కట్టబెడుతున్నారు. ఎందుకంటే మనం హైదరాబాద్ మన కళ్ళ ముందు మన ఇంప్రూవ్మెంట్ చూసాం. కాబట్టి ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నానో ప్రజల తాలూగా వాళ్ళ తాలూగా మంచి కోసం ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు అప్కమింగ్ లో ఉన్న ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే టెక్నికల్ కోర్సెస్ లో ఉన్నారో వాళ్ళందరికీ మన నేటివిటీలో మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొత్త మాటలు చెప్పాడో అవన్నీ నిజం చేయాలనుకుంటే చాలా వరకు ఇవి అర్థం కాని ఇష్యూలాగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అర్థం అవుతుంది ఇమీడియట్లీ వాళ్ళని. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీలు ఏం జరుగుతుందంటే, స్పెసిఫిక్ గా వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుందంటే, మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాని మీద బురద జల్లడం అనేది వాళ్ళ తలుగా చర్య. ఆ చర్యలను అరికట్టే క్రమంలో చాలా వరకు మనం, ఎందుకంటే అంత వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేం. అది కంప్లీట్ అయ్యేటప్పుడే దాని తల్లిగా ఏదైతే అవుట్ఫిట్ వస్తుందో అబ్బాయిలు మనం చూడడానికి రెడీగా ఉండాలి. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఇచ్చిన మాట అనేది ఇప్పటివరకు ఫిల్ఫిల్ చేస్తారు. ఏదైతే సూపర్ 6 అన్నారో ఇప్పటివరకు ఎన్ని మనం ఫిల్ఫిల్ చేసి మన ముందు సూపర్ 6ని మన ముందు అమలు చేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. దాన్ని ప్రత్యేకించి వాళ్ళ ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పాల్సిన నెసిటీ లేదు. ఈ సెకండ్ థింగ్ వచ్చి చంద్రబాబు నాయుడు ఏదైతే కట్టుబడి ఉన్నారో, కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో తప్పకుండా ఉత్తరాంధ్రకి స్పెసిఫిక్గా వైజాగ్ అయితే న్యాయం జరుగుతుంది నేను భావిస్తున్నాను. రైట్. మరి భార్గవ్ గారు బాగుంది, సంతోషం. మరేంటి మరి నెక్స్ట్ వైజాగ్ అయిపోయింది, మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరొక మేయర్ పీఠం ఏదైనా మీరు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రయత్నం లేదండి. అది ఇంటెన్షనల్ గా ఏదో లాక్కోవాలనే ప్రయత్నం కాదు. జగన్మోహన్ రెడ్డి తాలుగా రౌడీ రాజకీయం ఎంత త్వరగా వీలేదు అంత త్వరగా స్వస్తి చెప్పియాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎవరైనా కరెక్ట్ గా పనిచేయకపోతే సమాజంలో తిన్నగా వెళ్ళకపోతే ఏ గవర్నమెంట్ కానీ ఎటువంటి దుస్థితి వస్తుంది అనేది ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎందుకంటే 151 సీట్లు వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు బిత్తర చూపులు చూస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ బుద్ధి లేనట్టు వాళ్ళ తల్లిగా మంత్రులు ఆ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా మనం ఏదైతే జనంతో గెలుస్తున్నామో జనాలకి కట్టుబడి ఉండకపోతే, నిజంగా సిద్ధాంతాల వైపు మనం నడవకపోతే
రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇటువంటిదే జరుగుతుందనడానికి వైసీపీ పార్టీ నిదర్శనం. దాన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ముందు చూపుతో ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయనకి ఎప్పుడు కూడా ముందు చూపుతోనే చాలా ఐడియాలిస్టిక్గా ఆయన వెళ్తారు, ప్రతిదీ కూడా చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మనకి అన్ని ఆపర్చునిటీస్ వైజాగ్ ఉన్నాయి, కూటమి గవర్నమెంట్కి ఉంది. ఇది ఒక రోల్ మోడల్ కింద నిలిచిపోతుంది ఇలా ఈ భూమి ఉన్నంత వరకు. తప్పనిసరిగా. మరి లక్ష్మీవారు గారు ఇంకొక క్వశ్చన్ చెప్పండి. మరి ఇప్పుడు సరే వైజాగ్ అయింది, నెక్స్ట్ మీ టార్గెట్ ఇంకెక్కడి, ఎనీ లీక్, ఏ సిటీ నెక్స్ట్ మీరు మేయర్ పీఠం దక్కించుకోవడం కానీ ప్రయత్నం చేసేది అంటే మీకున్న బలాన్ని బట్టి? అది వాటెవర్ అండి, మాకు ఇంటెన్షనల్గా ఏపీ అంతా కూడా ప్రతి దగ్గర కూడా మా మేయర్ ఉండాలనేది మా టార్గెట్ అండి. వై బికాజ్ అంటే మా టార్గెట్ కాదు, అది జనాల టార్గెట్. అది తర్వాత నాయకుల టార్గెట్. ఎందుకంటే కార్పొరేటర్లు అందరూ కూడాను డెఫినెట్గా కూటమితో మనం జత కడితేనే మనకి వీళ్ళ భవిష్యత్తు ఉంటుంది, మన ప్రజలకి మనం మంచి చేయగలం, మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలం అనే ఒక బలమైన ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. కాబట్టి ఎంటైర్ మొత్తం ఏపీ అంతా కూడా మా మేయర్సే ఉంటారు, మా కూటమి ప్రభుత్వమే పనిచేస్తుందండి. అది మా దౌర్జన్యం కాదు, అది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది అదే మీ ప్రణాళిక కూడా మీరు అలా ముందుకెళ్తారు. ప్రణాళికలతోని, ఐడియాలతోని, లేకపోతే ఏదో చేసేయాలి, బలాన్ని చూపించాలని ఇంటెన్షన్తో బాబు గారు ఎప్పుడు పనిచేయరండి. కూటమి ప్రభుత్వం అస్సలు పనిచేయదు. ఎందుకంటే జనాలు ఏం కోరుకుంటున్నారో, జనాలకి ఏమైతే బాగుంటుందో, జనాలు ఏ డిమాండ్తో అయితే ఉన్నారో ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడం అనేది యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన ధర్మము. కూటమి చెత్తకట్టిన కూటమి ప్రభుత్వానికి కూడా అది ధర్మం. అదే అంటే ప్రజల అభిష్టానికి తీసుకుని వెళ్తారు ముందుగాని మీకు అభిప్రాయం? ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్ అండి, తప్పనిసరిగా. మరొకటి చెప్పండి అయితే ఇప్పుడు మరి అప్పుడేమో ఈ జీవీఎం ఈ మేయర్ పీఠాలు దక్కించుకోవడంతో ప్రయత్నం చేస్తూనే ఆయా నగరాల అభివృద్ధి కోసం మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి పోటీ ఉంది, లేదంటే ఎక్కడికి వెళ్ళినా ముందుకు వెళ్ళినా ప్రతిబంధకాలు సృష్టించడం, ఏదో ఒక ప్రయత్నం చేయడానికి ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి ఇక్కడ ఏంటంటే మీకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనొచ్చా లేకపోతే ఎట్లానండి, రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఆయన ఐడియాలజీతోనే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఒక ఐడియాలతో పైకి వచ్చారు. కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని ఆయన దుబాయ్ వెళ్ళారు, అలాగే ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది కూడా పోటీ అనుకోవట్లేదా మీరు? అది కంప్లీట్ గా డిఫరెంట్ అండి. తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, నిజంగా బాబు గారిని ఆయన ఫాలో అయితే కనుక, కార్తీక్ గారు మీ అభిప్రాయం తీసుకుంటాను మేడం చెప్పిన తర్వాత. నిజంగా రేవంత్ రెడ్డి గారిని చూసి బాబు గారు పోటీ పడవలసిన అవసరం లేదు, మీరే చెప్పారు ఆయన శిష్యుడని. ఆయన ముందరే ఈయన చెప్పిన ఐడియాలు తీసుకొని ఆయన ముందుకు వెళ్తున్నారు. బాబు గారి బుర్రలో బోల్డ్ అండ్ ఐడియాస్ ఉంటాయి, ఇంకా కొత్త ఐడియాస్ ఉంటాయి. ముందు ఇంకా మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతుంది, మనం ఎంత స్మార్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకుంటాము. ఎందుకంటే వాళ్ళ ఒకవైపు సన్ని, ఒకవైపు గొడ్డ పెట్టి మనకు విభజన జరిగింది. విభజనలో చాలా అన్యాయం జరిగింది ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ కి. తెలంగాణ ఫంటాస్టిక్ గా ఉంది, ఎందుకంటే బాబు గారు మార్క్ ఉంది అక్కడ. ఇక్కడ మనకి ఏమీ, ఈ ఉత్తరాంధ్రకి అయితే ఏమీ మిగిలేదు. ఎంత స్మార్ట్ గా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న సిటీ ఏదైనా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో అది వైజాగ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మాక్సిమం అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు, అందరు నెమ్మదిగా ఎవరి పనులు చేసుకుంటారు. ఏదైనా ఒక గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కట్టుబడి జనాలు ఎక్కువ మంది ఉంటారు. దాన్ని వచ్చి స్పాయిల్ చేసింది ఎవరు అంటే వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేయడంతో పాటు అభివృద్ధి దిశగా పయనించాలి. ఇప్పుడు మనల్ని నమ్మి పెట్టుబడులు తీసుకురావాలంటే డెఫినెట్ గా మనం ఎక్కడో ఒక దగ్గర సాక్రిఫై అవ్వాలి. మనం పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలంటే డెఫినెట్ గా మనం కాస్తంత మన సొంత లాభం కొంత మానుకొని డెఫినెట్ గా మనం సహకరించవలసిన అవసరం గవర్నమెంట్కి ఉంది, ప్రజలకు ఉంది. ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ విష ప్రచారాలు చేస్తుందో దానికి తిప్పికొడవలసిన బాధ్యత ప్రజలకే ఉంది. ఓకే, రైట్, తప్పనిసరిగా. కార్తీక్ గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు, చెప్పండి కార్తీక్ గారు. ఇందాక తెలంగాణతో పోటీ చెప్పినప్పుడు సరే పోటీ ఉంటే మంచిదే, హెల్తీ పోటీ ఉండాల్సిందే, దాంట్లో లేదు. కట్ ఏ మాటకి ఆ మాట హైదరాబాద్ అభివృద్ధిలో కూడా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదిని అందరూ ఒప్పుకొని తిరుగుతారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజకీయంగా విభేదించిన కేసీఆర్, కేటీఆర్ తో సహా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో వేసిన పునాదిని ఒప్పుకొని తిరుగుతారు. ఆయన ఆ రోజు సైబరాబాద్ సిటీ నిర్మించడం, న్యూ హైదరాబాద్ ఇలా కలగా హైదరాబాద్ బ్రాండ్ అనేటువంటిది ఖచ్చితంగా ఆయన వేసిన పునాది ఉంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం కానీ, అదే క్రమంలో వైజాగ్ ఆల్రెడీ నిర్మించబడ్డ సిటీకి ఒక బ్రాండ్ తీసుకురావడం కానివ్వండి, ఐటీని అక్కడ నిర్మించడం కానివ్వండి, ఆయన చేసే ప్రయత్నాలు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అందులో 75 ఏళ్ల వయసు రేపటితో రాబోతా ఉంది. రేపు ఆయన పుట్టినరోజు, జన్మదినం రేపు.
అవును. ఎస్ ఎస్. ఈ ఎస్. వయసులో కూడా చాలా యంగుగా మ్మ్. అంటే మనకంటే ఎక్కువగా శతవిధాల ఏపీ కోసం ప్రయత్నం చేస్తూ వయసులో ఉన్న కుర్రవాడిలా ఉరుకులు పెడుతూ రాష్ట్రానికి కంపెనీలు పట్టుకొచ్చే విషయంలో కానీ అభివృద్ధిని చూపించే విషయంలో కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఓకే. టెస్లా ఇండియాకి వస్తే టెస్లా ఇండియాకి రాకపోవడానికి కారణం మన పాలసీ మేకింగ్ లో ఉన్నటువంటి కొంత డిఫరెన్సెస్. ఓకే. అంటే వాళ్ళు కోరుకునే తోటి మన కాడ ఉన్న పాలసీలు డిఫరెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద ఉన్నటువంటి ఫైన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ట్యాక్స్ సిస్టమ్ మనకున్న ట్యాక్స్ సిస్టమ్ వల్ల ఇంకా టెక్స్లా మనకాడికి రాదా. ఆ టెక్స్లా గనక ఇండియాకి వస్తే అది ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న ప్రచారం చూసారా. మనకి తమిళనాడు పోటీగా ఉండొచ్చు, గుజరాత్ పోటీగా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పేరు వినపడచ్చు చూసారా. ఆ బ్రాండింగ్ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయగలిగారు. ఇవాళ బిల్ గేట్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్యాపిటలిస్ట్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి. అవును. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఆయనతో మాట్లాడి పెట్టుబడి తీసుకురాగలిగి ఆయన రాజకీయ నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదని ఒక డెసిషన్ తీసుకున్నాడంట. అవును. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తాడు. సో మనం అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కృషిని కొనియాడాలి. అందుకే ఇలా మాట్లాడుతున్నా నేను, రాజకీయంగా చూసినప్పుడు పార్టీని మారటాన్ని మనం వ్యతిరేకించాలి, కానీ వైజాగ్ అభివృద్ధి కోణంలో చూసినప్పుడు ఉన్న పరిస్థితిని స్వాగతించాల్సిందే. అంటే తప్పైనా తప్పదు అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ లో టీసీఎస్ వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి? ఒక 10 నెలలు మాత్రమే అవుతుంది, 10-11 నెలలు అవుతుంది. కానీ ఒక పాజిటివ్ ఇమేజ్ వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ కి. అమరావతి వైపు కంపెనీ రావటం కానీ, కార్పొరేట్ బేసిక్ రావటం కానీ, ఏ టెక్నాలజీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నట్టు ఒక నమ్మకం కానీ, ఇవాళ మోడీ గారు సాక్షాత్తు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ వైజాగ్ లో స్టార్ట్ చేయడం కానీ, రేపు మే 2వ తారీఖు అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన చేయడం కానీ, ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ లాంటి బ్యాంకులు ఎన్ని మెయిల్స్ పెట్టినా, ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా రుణాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ మనకు కనపడుతుంది కదా. ఈ పాజిటివ్ థింకింగ్ కనెక్ట్ అవుతే మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా యువతకి ఉపాధి ఇచ్చే రకంగా, పారిశ్రామికకి, ఎందుకంటే ఎక్కడా లేని అవకాశాలు మన చేతిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సహజ వనరులు ఎక్కడా లేవు. 973 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకుంది. కాబట్టి ఆ రకంగా దాని అభివృద్ధి ఛాయలు కనుక చూపించగలిగితే మంచిదే. మరి మరొక మాట చెప్పండి చివరిగా. ఇప్పుడు అయితే ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్పొరేటర్లు ఏంటంటే ప్రస్తుతం దీనికి సమర్థించారు కాబట్టి వాళ్ళకేంటంటే మేము నోటీసులు ఇష్యూ చేస్తాము, తప్పనిసరిగా ఇబ్బంది అవుతుందని అమర్నాథ్ చెప్తూ ఉన్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్, అంటే వాస్తవానికి ఏంటంటే నోటీస్ ఇష్యూ చేస్తామంటే గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు సరే ఇదన్నా కనీసం కార్పొరేటర్లు, జీబీఎంసీ అసెంబ్లీ సాక్షిగా వల్లభ వంశీ మీద కూడా టీడీపీ నోటీస్ ఇష్యూ చేశారు. అప్పుడు స్పీకర్ డెసిషన్ తీసుకున్నారా? కర్రం బల్లా మీద ఇష్యూ చేశారు, తీసుకున్నారా? ఇవేమి జరగవు. ప్రాక్టికల్ గా జరగాలి అనే డిమాండ్ నేను చేస్తాను. ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తే మంచిది అనేది. రెండోది, ఇప్పుడు చాలా మంది మెజార్టీ కార్పొరేటర్ మారు కాబట్టి వాళ్ళ మీద ఎడిషన్ ఉండకపోవచ్చు, ఒకరిద్దరు మారింది కాదుగా, దాదాపు 2/3 మారినట్టున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ ప్రాక్టికల్ గా జరగాలి అనే డిమాండ్ వేరు, జరగవు అనేటువంటి రియాలిటీ వేరు. కాబట్టి రెండోది, ఒకవేళ కార్పొరేటర్ల మీద అనర్హత వేయబడి ఎలక్షన్స్ వస్తే అసలు ప్రజల మూడు కూడా ఎలా ఉంది అనేది కూడా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్కడో కార్పొరేటర్ మీద చర్యలు, ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, అదే ఈస్ట్ వెస్ట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, తర్వాత వైజాగ్ లో, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది, తర్వాత గుంటూరు, కృష్ణాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జరిగింది. ప్రజల మూడు ఏంటి అనేది ఇప్పటికీ తెలిసిపోతూనే ఉందిగా. మొన్న వచ్చిన దానికన్నా ఎక్కువ ఓట్లు కూటమికి వచ్చాయిగా. వైసీపీ పోటీ చేయలేకపోయిందిగా ఎన్నికల్లో. వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఇక్కడ పీటీఎఫ్ అభ్యర్థి కావచ్చు, ఈస్ట్ వెస్ట్ లో హర్ష్ కుమార్ ఒక అబ్బాయికి ఇచ్చిన మద్దతు కావచ్చు, వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎంత, కూటమికి వచ్చిన ఓట్లు ఎంత. సో ప్రజల మూడు ఇంకా కూటమి వైపు ఉంది. దాన్ని కూటమి నిలబెట్టుకోవాలి, అభివృద్ధి చూపించి నిలబెట్టుకోగలగాలి. మరి కరెక్ట్, అంతేనండి. తప్పనిసరిగా ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అలాగంటే అభివృద్ధి చూపించడం అనేది కంపల్సరీ. సో మరి కూటమిలో అందరూ కూడా మేడం బీజేపీ, అట్లాగే ఏంటంటే జనసేన, అట్లాగే టీడీపీ, మరి ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు కూడా కలిసి వస్తారంటారా కూటమి అభివృద్ధి మొత్తము వైజాగ్ని మీరు చెప్పినట్టుగా ఏంటంటే సర్వతోముఖాభివృద్ధి చేయడానికి? ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు అంటే బీజేపీ నుంచి ఇబ్బంది ఏమి ఉండదా? బీజేపీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ మంది ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటే కానీ మేము సహకరించబోతాం అంటారా? అలా ఏం లేదా? లేదండి, అదేమి ఉండదండి. అందరి ఇంటెన్షన్ ఏంటంటే వైజాగ్ అనేది ఈ రాక్షస కబంధ హస్తాల నుండి ఎప్పుడు రిలీవ్ చేస్తామా, ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అటువైపు నుండి కార్పొరేటర్ ఇటు వచ్చినప్పుడే మీకు అర్థమై ఉండాలి అసలు ఎంత ఎగర్నెస్ట్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇక్కడున్న లోకల్ నేటివిటీని డిస్టర్బ్ చేస్తూ, ఎక్కడున్న భూములు ఎక్కడో కడప వాళ్ళు కట్టబెట్టి, కడప వాళ్ళు వచ్చి ఇక్కడ తగులు తీరుస్తూ ఉంటే, కడప వాళ్ళు మన మీద పెత్తనాలు చేస్తూ ఉంటే,
నోబడీ యాక్సెప్ట్ అండి ఇది. అందుకని చెప్పి అంత పెద్ద ఎత్తున ఇది వీళ్ళు అనుకుంటున్నారు కిడ్నాప్లు చేశారు, వాళ్ళకి మాటలు చెప్పారు, వాళ్ళకి ఏదో తాయిలాలు ఇచ్చారు, లేకపోతే రేపు పొద్దున్న ఎన్నెన్నో ప్రచారాలు అలాగే చేస్తారు. కడపలో కూడా మీరే పెద్ద ఎత్తున గెలిచారు మేడం. వాళ్ళకి చాలా ఇబ్బందులు వాళ్ళకి పెడతారు. ఉమ్, కానీ ఎప్పుడు కూడా సత్యమేవ జయతు. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఉమ్, ఆ సత్యం ఎటువైపు ఉంటే, నిజం ఎటువైపు ఉంటే అది ఆ మనుషుల్లో ఆ నిబద్ధత, ఆ కమిట్మెంట్ అక్కడే ఉంటది. జనాలు అటువైపు మొగ్గు చూపుతారు. ఓకే, అదే ఓకే. జరిగింది ఇప్పుడు వీళ్ళ అదే కూటమి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా అదే అంటారు, న్యాయం ధర్మం గెలిచింది అందువల్ల ఇవాళ జరిగిందని చెప్తూ ఉన్నారు. సో Exactly. తెలుగుదేశం పథకం మీరు కూడా అదే మాట చెప్తున్నారు. కార్తీక్ గారు మీరు ఏదో చెప్తున్నారు మధ్యలో. ఏం లేదు, అదే కడప అంటే కడపలో కూడా కూటమి ఎక్కువ గెలిచిందండి అని చెప్తున్నాను. వైసీపీ 3 స్థానాలు మాత్రం గెలిచింది, కూటమి 7 స్థానాలు గెలిచింది, ఎమ్మెల్యే స్థానాలు. రైట్. ఏది ఏమైనా తప్పనిసరిగా జీవీఎంసీ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుని వైజాగ్ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైజాగ్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అలాగే ఏంటంటే దాంతోపాటు మిగిలిన మేయర్ పీఠాలను కూడా Yes. చూడాలి అనే ఉద్దేశంతో మేడం చెప్తూనే ఉన్నారు. సో ఏంటంటే Yes. వాటి మీద కూడా కన్నేస్తూ అభివృద్ధిని మేము చేస్తామని చూపించడానికి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు ఇప్పుడు వెళ్తుందని. అభివృద్ధి మేము చేస్తామని కాదు, అభివృద్ధి ఎవరు చేస్తారు ఇది వరకు మనం టేస్ట్ చేస్తున్నాం. మనం ఓకే. తెలిసే దానికోసం రుచి చూడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు తాలూకు అభివృద్ధి ఎలా ఉంటది, ఆయన కట్టుబాటు, ఆయన ఎలా కమిట్మెంట్ ఎలా ఉంటదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఓకే. చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారనే ఆలోచనకి మళ్ళీ మనం ఆయన ప్రత్యేకించి దానికోసం మనం ఏమైనా వాళ్ళకి ఏం మనం డెమోలు ఇవ్వక్కర్లేదు, ఏమి అలా ప్రూవ్డ్ అని ఆల్రెడీ ప్రూవ్డ్ అయినా ఆల్రెడీ ఎట్లా ఉంటది. ఎస్ ఆయన టెస్టిమనీ ఆల్రెడీ అభివృద్ధి అంటే చిరునామా చంద్రబాబు నాయుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే, రైట్. సో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏంటంటే అలాంటి రాష్ట్రం, అలాగే ఏంటంటే ప్రత్యేకంగా వైజాగ్ నగరం మంచి అభివృద్ధిని సాధిస్తుందని లక్ష్మీ భార్గవ్ గారు, అలాగే ఏంటంటే వారి పార్టీ తరఫున కూటమి తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్తీక్ గారు కూడా ఈరోజు డిబేట్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్స్ లక్ష్మీ భార్గవ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.